జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జనవరి మాసంలో ఆఖరి వార ఫలితాలు అంటే జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు. ఈ వార ఫలితాలు ఏ గ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉండి ఈ వార ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. ముందుగా ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. అలాగే కన్యా రాశిలో కేతు సంచారం, ధనుసు రాశిలో కుజ బుధ శుక్రుడి సంచారం ధనుసు రాశిలో జరుగుతుంది. ధనుసు రాశిలో ఉన్న బుధుడు 2వ తారీఖు నుంచి ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి వెళ్తూ ఉన్నారు. మకర రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం, శనీశ్వరుని సంచారం కుంభరాశిలో, రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ఈ వారం వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటాయన్నది మనం పరిశీలిద్దాం. ముందుగా వార ఫలితాలని తెలుసుకోవడానికి ముందుగా మీ యొక్క రాశి, మీ యొక్క లగ్నం, మీ రాశి ఫలితాలు మీరు ఎలాగైతే చూసుకుంటారో, ఒకవేళ అదృష్టవశాత్తు మీ లగ్నం కనుక మీకు తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశికి చెందుతుందో ఆ రాశి ఫలితాన్ని కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఈ వారం యొక్క విశేషాంశం ఏంటంటే కుజబుధ శుక్రులు వీళ్ళు ముగ్గురు కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతూ ఉంది. అంటే బుధుడు 2వ తారీఖు నుంచి ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి వెళ్తున్న ఈ వారం 5 రోజులు బుధుడు కుజుడు శుక్రుడు వీళ్ళ ముగ్గురు కలిసి ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా బుధుడు శుక్రుడు కలిస్తే జన్మజాతకంలో అయినా సరే లక్ష్మీనారాయణ యోగం అని చెప్తాం. లక్ష్మీనారాయణ యోగం అక్కడ ఫలిస్తుంది. అయితే ఈ లక్ష్మీనారాయణ యోగం ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఈ వారం ప్రసాదిస్తూ ఉంది. తర్వాత 2వ తారీఖు 3వ తారీఖు బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి వర్తిస్తుంది. ఇక మనం ఫలితాలు తెలుసుకుందాం. ధనుసు రాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా గ్రహమాలిక యోగం మనకి చోటు చేసుకుంటూ ఉంది. ఈ గ్రహమాలిక యోగం ధనుసు రాశిలో ఉన్న కుజబుధ శుక్రులు, అలాగే మకరంలో ఉన్న రవి, కుంభంలో ఉన్న శని, మీనంలో ఉన్న రాహువు, మేషంలో ఉన్న గురుడు వీళ్ళందరూ కూడా గ్రహమాలిక యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ గ్రహమాలిక యోగం అంటే ఏంటంటే ఒక అల్లిన దండ, చక్కగా పూలన్నీ కూడా ఒక దండలాగా అల్లితే అది దేవుడికి చక్కగా ఒక మాలగా వేస్తే చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది. చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. విడివిడిగా ఉండే పూలు కంటే కూడా ఒక మాలలాగా అల్లిన పూలు విశిష్టం ఎక్కువగా ఉంటుంది. అలా ఈ గ్రహమాలిక యోగం అనేది చాలా మంచిది. మనం పూలని అల్లితేనే చాలా ఆనందంగా అంటే సంతోషపడతాం. చాలా బాగా వచ్చింది. కొంతమంది చాలా గుత్తిగా కడతారు పూలదండ. అది చూస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది మనకి. అలాగా మనం పూలదండని చూసే అంత మురిసిపోతాం కదా. గ్రహాలన్నీ గ్రహమాలిక యోగంలో ఉంటే అవేంటంటే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ని మనకి ప్రసాదిస్తాయని చెప్పి అర్థం. అందులో ఈ గ్రహమాలిక యోగము చాలా ప్రత్యేకతను సంతరించుకుంది ఈ వారం జరిగేది. అదేంటంటే ఇది మనకి ధనుసు రాశిలో మొదలుకొని మేషరాశి వరకు ఒక అగ్నితత్వ రాశితో ఈ గ్రహమాలిక యోగం ప్రారంభమయ్యి ఇంకొక అగ్నితత్వ రాశితోటి ఈ గ్రహమాలిక యోగం ఎండ్ అవుతూ ఉంది. అంటే మనకి ధనుసు రాశి అగ్నితత్వ రాశి, అలాగే మేషరాశి కూడా అగ్నితత్వ రాశి. 2 అగ్నితత్వ రాశుల్లో ఈ గ్రహమాలిక యోగం చోటు చేసుకోవడం అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అవ్వడం నిజంగా చాలా విశేషము. ఈ గ్రహమాలిక యోగము అంటే ధర్మపరమైన అంశాల్లో మనలో ఆధ్యాత్మికతని పెంచడానికి, మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని తీసివేయడానికి, అలాగే సొసైటీ పట్ల కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కావచ్చు, మన పట్ల కావచ్చు, మనం చాలా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడానికి. అంటే ఇప్పుడు చూడండి చాలామంది ఎవరికి వాళ్ళు వచ్చేప్పటికీ
వాళ్ళకి వాళ్ళే తక్కువ చేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే ఏం చెయ్యలేమో అని ఆత్మన్యూన్యత భావానికి గురవుతూ ఉంటారు. ఇలా కాకుండా మనల్ని మనం గౌరవించుకుంటూ మన పట్ల మనం సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటూ, అలాగే ఇతరుల పట్ల కూడా సానుకూల దృక్పథాన్ని, అంటే చాలా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ని ప్రతి ఒక్కళ్ళ పట్ల కలిగి ఉండేలాగా ఈ గ్రహమాలిక యోగం చేస్తుంది. అలాగే ఎప్పుడైతే మనల్ని మనం పెట్టుకుంటామో, ఇప్పుడు మనశ్శాంతి లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. ప్రత్యేకించి ఈ మనశ్శాంతి లోపమే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అని కూడా మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ మనశ్శాంతి మన పట్ల మనం సానుకూలంగా ఉన్నా, ఎదుటివారి పట్ల మనం ఎక్కువగా సానుకూల భావంతో ఉంటే చెక్కు చెదరని మనశ్శాంతి మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనలో ఉన్న దైవిక శక్తిని మనం పెంచుకున్నట్లు అనమాట. అంటే మనలో సురశక్తులు ఉంటాయి, అసుర శక్తులు ఉంటాయి. దైవిక శక్తులు ఎప్పుడు మనలో పెంపొందుతాయి అంటే ఇలా మనం సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ పట్ల సానుకూల దృక్పథాన్ని ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు మనలో ఉన్న దైవిక శక్తి, దైవబలం పెరుగుతుంది. దైవబలం ఎప్పుడైతే పెరుగుతుందో ప్రతి పనిని కూడా చాలా ఎఫిషియన్సీ తోటి చాలా ముందుకు లాట్ ఆఫ్ కరేజ్ తోటి ముందుకు తీసుకెళ్ళే ఇది ఉంటుంది. మానసికంగా డిప్రెషన్లో ఉంటే ఏ పని చేయలేక స్తబ్దుగా ఉంటాం. పని చేస్తున్నా సరే యాంత్రికంగానే చేస్తాం, కానీ మ్యాక్సిమం మన అంటే ఆలోచన అనేది దాని చుట్టూనే తిరుగుతుంది. సో కాన్సన్ట్రేటెడ్గా చేయలేం. కాన్సన్ట్రేటెడ్గా చేయకపోవడం వల్ల ఆ పని సరిగ్గా జరగకపోవడం ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలాబరేట్ చేసుకుంటే చాలా ఉంటాయి. చెప్పొచ్చే విషయం ఏంటంటే గ్రహమాలిక యోగం ఉండడం వల్ల అందరికీ కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడటానికి చాలా చక్కటి అవకాశము మనకి ఈ గ్రహమాలిక యోగం నిస్సందేహంగా ప్రసాదిస్తూ ఉంది. మకర రాశి మీకు 1000 స్థానం నుంచి ఈ గ్రహమాలిక యోగం ప్రారంభమయ్యి చతుర్థ స్థానంలో ఈ గ్రహమాలిక యోగం అంతమవుతోంది. కుటుంబానికి సంబంధించిన కొన్ని ఖర్చులు అనివార్యంగా మీరు పెట్టాల్సి వస్తారు. అలాగే మీ మదర్కి ఏదైనా గిఫ్ట్ కొనిచ్చే అవకాశం ఉంది, లేదా ఇంట్లో ఒక మంచి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, లేదా ఒక మంచి ఇది ఏమంటారు గిఫ్ట్, అంటే ఇంటిని సవరించుకోవడానికి, నీట్గా అలంకరించుకోవడానికి, చూడగానే అబ్బా అని కళ్ళు చెదిరేలాగా ఉండే ఐటమ్స్ ఏదన్నా కొనుక్కోవడానికి, గృహోపకరణాలు కొనుక్కోవడానికి ఈ వారం డబ్బు ఖర్చు కొంత అవుతుంది. అంటే ఏదైనా సరే అవసరమైన ఖర్చులే మీరు చేస్తారు. సో ఏది చేసినా కూడా మీరు ఏ వస్తువు ఇంటికి కొనుక్కొచ్చుకున్నా అది చాలా బాగా కలిసి వస్తుంది మీకు. బంగారం కొనుక్కోవడానికి అవకాశం మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం డెస్టినీ చాలా చక్కగా త్రో చేస్తుంది. బంగారం మీకు అంటే మీ పుట్టింటి వారి నుంచి గిఫ్ట్గా కూడా రావడానికి అవకాశం అయితే ఉంది ఈ వారము. అలాగే మీకు ఈ వారము ఈ లక్ష్మీనారాయణ యోగము మీకు 1000 స్థానంలో చోటు చేసుకుంటూ ఉంది కాబట్టి మీకు కళలో ఈ వారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు రావడం, లేదా పూలు, పాలు, పళ్ళు, పెరుగు ఇలాంటివి, లేదా పూలు ఉన్న చెట్లు కనిపించడం, పళ్ళు ఉన్న చెట్లు కనిపించడం, ఇలాంటివి మీరు కళల్లో చూడటానికి అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే మీకు లక్ష్మీనారాయణ యోగం, లక్ష్మీనారాయణల ఆశీస్సులు బాగా ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఒకవేళ మీకు కళల్లో రాకపోయినా మీకు చక్కగా చెట్లు, అంటే చక్కగా పచ్చగా ఉన్న చెట్లు ఎక్కువ చూస్తారు ఈ వారం మీరు. పూలతో నిండుగా ఉన్న చెట్లను ఎక్కువ చూస్తారు, పళ్ళతో నిండుగా ఉన్న చెట్లను ఎక్కువగా చూస్తారు, ఏదో ఒకటి చూస్తారు. అయితే చక్కటి ప్రకృతిని చూసి ఎంజాయ్ చేస్తారు. ఇదంతా దేనికి సంకేతం? మీరు కళలో చూసినా నిజంగా చూసిన సంకేతం ఏంటంటే లక్ష్మీనారాయణల ఆశీస్సులు మీకు బాగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మంచి ఆలోచనలు వస్తాయి ఈ వారాంతంలో మీకు. ఈ వారం అంతా కూడా ప్రశాంతంగానే సాగుతుంది మీకు. అలాగే కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది మీకు. కుటుంబ పరిస్థితుల రీత్యా కూడా చాలా చక్కటి ప్రశాంతత చోటు చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. చూశారు కదండి మీ రాశి ఫలితాలు. దీన్ని మీరు చక్కగా, అంటే మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉన్నా లేకపోతే కనుక ఈ గ్రహమాలిక యోగం పూర్తిగా వర్తించదు. కాబట్టి దీన్ని మీరు పెంచుకోవడానికి ఈ పరిహారం చేసుకోవాలి. చేయాల్సిన పరిహారం వచ్చేసేసి గురు పరంపర ఏదో ఒక గురువుని నామం జపం చేయాలి. దక్షిణామూర్తి స్వామివారు కావచ్చు, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః అని అనుకోండి. శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ దత్త శరణం మమ అనే అనుకుంటారా, కృష్ణం వందే జగద్గురుం అనుకుంటారా, శ్రీ పూజ్యాయ రాఘవేంద్రాయ నమః అని అనుకుంటారా,
జై సాయినాథ అనుకుంటారా, మీ చాయిస్. ఎవరో ఒకళ్ళ దైవం, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒక దైవాన్ని నామాన్ని పట్టుకొని మనం స్మరించడం వల్ల చాలా మంచిది. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన అయిన శుభ సందర్భంలో మనందరి జీవితాల్లో అంత చక్కటి అంటే త్రేతాయుగాన్ని మనం ఈ కలియుగంలో ఆవిష్కరింప చేసుకున్నాము. అందరి జీవితంలో చక్కటి శుభాలు వెలుగులు విరజిమ్మాలి. దానికి మనం గురువుని పట్టుకుంటే అది ఇంకా మనం చక్కగా కాంక్రీట్ చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఇలా మీరందరూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, చేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ పూజిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.